హాయ్ అండి. ఇక్కడైతే చూడండి, ఇది అన్‌సీన్ వీడియో. వంటింట్లో కళ్యాణ్, రీతు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రీతు అయితే చెవులో చెప్తుందనమాట కళ్యాణ్కి. గుసగుస చెవులో చెప్తే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. రీతు ఏంటి గుసగుసలు ఆడుతున్నావు, చెవులో ఏం చెప్తున్నావు అని అడుగుతాడు. కళ్యాణ్ ఏం చెప్తుంది రీతు అని అడుగుతాడు. ఏం లేదు బిగ్ బాస్, నేను నామినేషన్లో ఉన్న కూడా భయం వేస్తుంది, ఉన్నాను నామినేషన్లో అని అంటుంది. అన్న తర్వాత రీతుని అంటాడు. రీతు అదేదో నాకు గట్టిగానే చెప్పొచ్చు కదా, దానికి ఎందుకు చెవులో చెప్పినావు అన్నాడు బిగ్ బాస్. రీతు ఏమేమంటుంది కళ్యాణ్ని, ఉన్నది ఉన్నట్టు చెప్పు కళ్యాణ్, నేను చెప్పినది చెప్పు, ఎందుకు వేరే చెప్తున్నావు అని అంటే, సరే నువ్వే చెప్పు రీతు ఏం చెప్పినావు అంటాడు బిగ్ బాస్ మళ్ళీ. అంటే బిగ్ బాస్కి ఏం చెప్తుందంటే, అట్లా కాదు బిగ్ బాస్, నేను 2 వీక్స్ నుంచి నామినేషన్లో లేను కదా, లైన్ ఉంటే బాగుండే, ఇప్పుడు 2 వీక్స్ తర్వాత ఓట్లు పడతాయో లేదో నాకు అని అది చెప్తున్నాను, భయపడుతున్నాను కాదు అది చెప్తున్నాను అనింది. అవునా, దీనికి ఎందుకు గుసగుసలు అన్నాడు. ఇంకా దానికి నవ్వుతూ ఉంది మళ్ళా. తర్వాత అయితే బర్నీ కూడా వచ్చాడు కిచెన్లోకి. ముగ్గురు కలిసి అక్కడ కిచెన్లో ఏదో వంట చేస్తున్నారు. రీతునైతే ఇక్కడైతే బర్నీ వడ్డిస్తున్నాడు. తర్వాత అయితే రీతుని అడుగుతున్నాడు బిగ్ బాస్, అదేదో నువ్వే చెప్పొచ్చు కదా రీతు, దానికి కళ్యాణ్కి చెప్పాలని అన్నాడు. తర్వాత అయితే ఇక్కడ సంజన, ఇమ్ము, రీతు కూర్చొని బయట మాట్లాడుకుంటున్నారు సోఫా దగ్గర. అక్కడ ఏం జోక్ చేస్తున్నారంటే, ఏం మాట్లాడుతున్నారు అని వచ్చింది రీతు. సంజన ఇమ్ము పడుకొని ఉంటే, ఇమ్ము పడుకొని ఉన్నాడు సంజన మీద, అడుగుతున్నాడు ఏమంటున్నానంటే అని చెప్తున్నాడు. ఏం లేదు, వీకెండ్ వస్తుంది కదా, మనం ఏ తప్పులు చెప్తాడో నాకు సారు అని భయం అవుతుంది అని మాట్లాడుతున్నాను. సంజనాకి ప్రతి వీక్ ఏదో ఒకటి క్లాస్ వీక్తాడు కదా, నీకేం భయం లేదా అని అడుగుతున్నాను అంటున్నాడు. మనమైతే ఎట్లయినా ఏదో ఒకటి తప్పు చేసి ఉంటాము, ఏమంటాడో ఏమో అని ఆలోచిస్తుంటాం కదా మనము. ఈమె నాదే వీకెండ్ మొత్తం నాదే ఉందని హ్యాపీ ఫీల్ అవుతావా అని అడుగుతున్నాను. వీక్ అంతా నీ తప్పులే ఉంటాయి కదా, అందుకే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా అని అంటున్నాడు. వీకెండ్ మొత్తం నాకే వచ్చింది కంటెంట్ మొత్తం అని హ్యాపీ ఫీల్ అవుతావా అంటే రీతు నవ్వుతుంది. దానికి రీతు ఏం చెప్తుందంటే, కానీ ఒక్కొక్కరు ఒక టైప్ రియాక్షన్ ఇస్తారు. నాకు సార్ అన్నదానికి డెమాన్ అయితేనేమో ఇంకా చాలాసేపు అదే ఆలోచిస్తూ ఉంటాడు ఏమన్నా అంటే, నేనైతే చాలాసేపు దాన్నే పట్టుకొని కూర్చోలేను. రీతి అయితే నేను ఎక్కువసేపు భయపడను. ఇమ్మునైతే ఏమనింది, ఇంకా నువ్వే అదే ఆలోచించుకుంటూ కూర్చుంటావు, ఇంకా నువ్వు కూడా ఓవర్ థింక్ చేస్తావు అనింది ఇమ్ముని. సంజనానేమో ఏమంటుంది, నేను ఎందుకు భయపడను, నాకు కూడా భయం అవుతుంది, కోమలకి పోయినంత పని అవుతుంది, కానీ మీకు కనపడదు, నేను కూడా అదే ఆలోచిస్తుంటాను అని చెప్పింది సంజన. వీక్ మొత్తం ఏదో ఒకటి తప్పులు చేస్తూనే ఉంటావు కదా నువ్వు, మేమైతే ఏదైనా ఒకటి రెండు ఈ వీక్ మొత్తం ఈ వీక్లో 5 తప్పులు ఉన్నాయి అబ్బా నావి, నాకు సరే ఏం చెప్తాడో ఏమో అని మేము భయపడుతుంటాము అని చాలాసేపు జోక్ చేస్తున్నారు. నువ్వు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు కదా అని అంటుంటే ఇంకా సంజన నవ్వుతూ ఉంది కిలకిలకిల. రీతు అయితే ఇంకా రీతు అందరినీ అట్లా ఇమిటేట్ చేస్తూ ఉంది. చూడు ఇక్కడైతే పైకి కళ్ళు పెట్టి ఇంకా ఇదే ఆలోచించుకుంటూ కూర్చుంటావు నువ్వు అని అంటుంది. సంజన కూడా ఇంకా ఇమ్ము అయితే ఇంకా కోమలకి వెళ్ళిపోయి స్టేజ్కి వెళ్ళిపోతాడు అని అంటుంది. తర్వాత అయితే ఇక్కడ బయట అంతా సుమన్ శెట్టి అయితే దాంట్లో స్విమ్మింగ్ పూల్లో దుంకినాడు. ఎందుకంటే మామూలు ఇప్పుడు గేమ్ అంతా అయిపోయింది కదా, తనూజ సుమన్ శెట్టి గేమ్ ఆడినారు కదా, అది రూప్ పట్టుకొని అది వాటర్ది. తర్వాత బర్నీ లాస్ట్కి తీయడానికి మొత్తం నీళ్ళన్నీ సుమన్ శెట్టి మీద నీళ్ళు పోసినాడు కదా, అందుకని ఇంకా ఎలాగో తడిసిపోయాడు కదా అని ఇంకా దాంట్లో స్విమ్మింగ్ పూల్లో దూకాడు. ఇంకా అందుకని అందరు తీస్తున్నారు బయటికి. ఇంకా ఆయన ఒక టైపు స్టన్ అయిపోయినట్టు అయిపోయినాడు, అంతసేపు పట్టుకొని తాడు. ఆ బర్నీ ఒకటి తీయనికి మొత్తం పాప నీళ్ళన్నీ పోసినాడు మళ్ళా సుమన్ శెట్టి మీద. తర్వాత అయితే సుమన్ శెట్టి అన్న స్టన్ అయిపోయినట్టు అయిపోయినాడు అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు.
కళ్యాణ్ ఇమ్ము కనీసం నీళ్ళు పోసినప్పుడు బర్ని అప్పుడు అప్పుడు కొంచెం కదిలిన అంట, లేకపోతే అంతవరకు స్ట్రక్ అయిపోయినట్టు నిలవన్నాడు అని అనుకుంటుండ్రు. ఇక్కడైతే తనుజ ఓడిపోయినందుకు లోపల వాష్రూమ్ దగ్గర పోయి ఏడుస్తుంది కూర్చొని. కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నాడు ఏడ్చేటప్పుడు. కొంచెం మాట్లాడి ఇంకా బయటికి వెళ్ళిపోయినాడు కళ్యాణ్ అయితే. అప్పుడు కళ్యాణ్ అడిగినాడు బయట బర్ని ఏడుస్తుందా అని అడిగినాడు. ఇంకా అవునని చెప్పింటే లోపలికి వచ్చినాడు ఓదార్చనిక. తర్వాత అయితే ఇక్కడ ఇమ్ము, డెమాన్, పవన్, బర్ని వాళ్ళంతా ఊకే జోక్ చేసుకుంటున్నారు. సుమన్ శెట్టి స్టన్ అయిపోయినాడు. అసలు ఆ తాడు అంతసేపు ఎట్లా పట్టుకున్నాడో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. అసలు కొంచెం కూడా కదలకుండా స్ట్రైట్ పట్టుకొని నిలవన్నాడు కదా అని మాట్లాడుకుంటున్నారు. బర్నీ అయితే మళ్ళీ ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట. రీతు, డెమాన్, పవన్ వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు అదే సుమన్ శెట్టి ఆడిన గేమ్ గురించి. బర్నీ కూడా చెప్తున్నాడు నీళ్ళు పడినప్పుడు అప్పుడు వరకు అట్లే స్టన్ అయిపోయి నిలవన్నాడు, చాలా బాగా ఆడినాడు అని మాట్లాడుకుంటున్నారు. తర్వాత అయితే లోపల తనుజ ఏడుస్తుంది కదా, అక్కడికి సంజన వచ్చింది ఓదార్చడానికి. ఇక్కడైతే బర్నీ అప్రిషియేట్ చేస్తున్నాడు అనమాట సుమన్ శెట్టి గెలిచినందుకు. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అన్న ఇక్కడ నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరు లేరు, ఇంక ఈ హౌస్లో మన ఇద్దరం ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలని మాట్లాడుకుంటున్నారు. తర్వాత రీతు, డెమాన్, పవన్, ఇమ్మానుయల్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు బయట సోఫాలో. అదే గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. మాటికి సుమన్ శెట్టి ఆడిన గేమ్ గురించే. సుమన్ శెట్టికి అన్నీ లక్ లాగా వస్తున్నాయి గేమ్స్ అన్నీ మాట్లాడుకుంటున్నారు. అందరూ తనుజకి చేసినారన్న హెల్ప్ నాకు ఎవ్వరు చేయలేదు అని సుమన్ శెట్టి చెప్తున్నాడు ఇక్కడైతే బర్నీకి. నేను ఒక్కడనే చేసిన నీకు ఇంకా అందుకని ఎవరు మొత్తం బాయ్స్ అందరు తనుజకే చేసినారు. అందరూ నువ్వు ఒక్కడివే నాకు చేసినావన్నా, ఇంకా ఈ హౌస్లో ఎవ్వరు లేరు మనకి, మన ఇద్దరమే అని అదే మాట్లాడుకుంటున్నారు అనమాట. గెలిచినాడు కదా దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. చాలా బాగా ఆడినావు, అంతసేపు బాగా బాగా పట్టుకోగలిగినావు అని మెచ్చుకుంటున్నాడు అనమాట బర్నీ సుమన్ శెట్టిని. తర్వాత అయితే కిచెన్లో కూర్చొని అక్కడ పైన కిచెన్ టాప్ దగ్గర కూర్చొని తనుజ బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చోయింది ఓడిపోయినానని. అప్పుడు కళ్యాణ్ కూడా చెప్తుంది నేను ఓడిపోయినా కదరా అంటుంటే, ఉన్నీళ్ళే పర్లేదు కానీ ఇంకా మొన్న గెలిచినావు కదా ఒక గేమ్ అంటే, ఇంకా గెలిచిందని పట్టుకొని ఇంకా ఇప్పుడు ఏం ఆడకుండా కూర్చోాలన్నా, ఇంకా దానికి హ్యాపీ ఫీల్ కావాలన్నా, ఒకటి గెలిచింటే ఇది బాధపడకూడదా ఇది ఓడిపోయినందుకు అని చెప్తుంది కళ్యాణ్కి. కళ్యాణ్ వదిలే ఇంకా అది గెలిచినావు కదా ఏం కాదులే అని అంటున్నాడు. ఇంకా తర్వాత అక్కడికి బర్నీ కూడా వస్తాడు మళ్ళీ తనుజ ఏడుస్తుంటే. సుమన్ శెట్టి కూడా వస్తాడు. ఆమె కోసం ఏదో చేసుకొని వచ్చి బౌల్ వేసుకొని వచ్చి ఇస్తాడు తనుజకి కళ్యాణ్. అదో బౌల్ వేసుకొచ్చినట్టు ఏదో తినడానికి. ఆమెకి చెయ్యి ఇప్పుడు పెయిన్ లాగా వచ్చేసింది, అది పట్టుకుంది కదా చెయ్యికి, ఎల్బో దగ్గర పెయిన్ వచ్చిందనమాట పట్టుకొని అందుకని. ఇక్కడ బయట అయితే ఇమ్ము, డెమాన్, పవన్, రీతు బయట కూర్చున్నారు కదా, అప్పుడు మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ ఏదో వేసుకొచ్చింటే తినుకుంటూ కూర్చుందనమాట అట్లే బాధపడుకుంటా కిచెన్లోనే.
ఇంకా వదిలేసి హ్యాపీగా ఉండు అని చెప్తున్నాడు కళ్యాణ్. సుమన్ శెట్టి, బర్నీ ఇక్కడ మామూలుగా అయితే ఎప్పుడు ఏదో ఒకటి జోక్ చేసుకుంటుంటారు కదా, దానికోసం అని నవ్వుతున్నారు. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్న అని చెప్తున్నాడు సుమన్ శెట్టి బర్నీకి. చూడండి ఇక్కడైతే తనుజ కిచెన్లో కూర్చొని ఏడుస్తుంది కదా పైన, అక్కడికి బర్నీ వచ్చినాడు. తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి కూడా వచ్చినాడు. బర్నీ చూడండి ఓదార్చుతున్నాడు హగ్ చేసుకొని, బాధపడొద్దు అని తనుజని. తనుజకి హెల్ప్ చేయలేదు కదా, సుమన్ శెట్టికి ఒకటే చేసినాడు కదా, అది చెప్తున్నాడు బర్నీ. సుమన్కి ఎవరు లేరు కదా అని హెల్ప్ చేశాను నేను, నీకు ఆమె కన్నా అందరూ పోసినారు కదా, అందరు హెల్ప్ చేసినారు కదా మిగతా కంటెస్టెంట్లు, సుమన్కి నేను తప్ప ఇంకెవరు లేరని చేసిన అని అనుకుంటా ఇంకా కన్సర్న్ లాగా చూపిస్తున్నాడు అనమాట బర్నీ. చెప్తున్నాడు నీకు చేయలేదు కదా అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. సుమన్ శెట్టి వచ్చింటే సుమన్ అంటుంది, తనుజ జోక్ చేస్తుంది, ఏం గెలిచానని వెళ్ళిపోతున్నావా, కనీసం దాన్ని పలకరియకున్నావు, ఏమి నీకు గెలిచానని నన్ను ఓదార్చాలను లేదా, నీకు హ్యాపీగా ఉన్నావు అని జోక్ చేస్తుంది, నన్నేం పలకరియకున్నావు కనీసము అని అనింది. రీతు ఇమాన్యుయల్ అయితే బయట కూర్చొని, ఇక్కడైతే రీతు ఇమాన్యుయల్ జోక్ చేసుకుంటున్నాడు సుమన్ శెట్టి మీద. సుమన్ శెట్టి ఎందుకన్నా అంత డల్గా ఉంటాడు, ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ చూపించాడు అసలు అంటుంటే, చూడండి ఎంత డల్గా అవుతున్నాడు లోపలికి, అసలు ఇంట్లోకి ఏం పోతుందిలే అన్నట్టు కూడా నడుచుకుంటూ పోతున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి నడచాలన్నా కానీ ఏదో బాధగా పోతుంటాడు. ఇంట్లోకి పోయేటప్పుడు చూడు ఆలోచించుకుంటూ పోతున్నాడు, ఏం వెళ్తాంలే ఇంట్లోకి అన్నట్టు పోతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. సుమన్ శెట్టి అన్నీ క్యూట్గా చేస్తాడు కదా, డల్గా ఉంటాడు, అదే మాట్లాడుకుంటున్నారు. తర్వాత అయితే కిచెన్లో కాఫీ అవి తీసుకొని పోయింది. చూడండి ఇంట్లోకి నడుచుకుంటూ పోతున్నాడు స్లోగా, అప్పుడు మాట్లాడుకున్నారు. సంజన అయితే రీతుకి కాఫీ తీసుకొని పోతుంది. ఇక్కడ తనుజ కల్పించింది, తీసుకుపోతావా అంటే రీతుకి తీసుకుపోతానని తీసుకుపోయింది. చూడండి 2 గ్లాసులు కాఫీ తీసుకొని పోతుంది. తనుజ అంతా అది వడపోసి ఇచ్చేసింది కాఫీ పొడి అవి. తర్వాత డస్ట్బిన్లో వేసేసింది అంటే చూడండి అది చేసి ఇచ్చింది. తర్వాత రీతుకి ఇచ్చింది. రీతు ఏమనింది, నాకు ఈ ఇంట్లో ఎవ్వరూ కాఫీ ఇచ్చేవారు లేదనుకున్నారా, ఉన్నారు అని హ్యాపీ ఫీల్ అవుతుంది సంజన తెచ్చిచ్చింటే. సుమన్ అంటున్నాడు తనుజ గురించి, ఏమన్నా నా మీద అంత కోపం ఉందా, నాకు మీరు గెలిచినారు కదా కనీసం నా మీద కన్సర్న్ చూపుకున్నారు అని అంటుంది కదా. ఏమంటున్నాడు సుమన్ శెట్టి బర్నీతో, ఇద్దరే ఉన్నారనమాట కిచెన్లో, అప్పుడు మాట్లాడుకుంటున్నారు. అన్న కోపం ఉందా అట్లా అంటుంది కదా ఆమె, కానీ నేనెవరు చెప్పుకోవాలన్నా, నాకెవరు హెల్ప్ చేసినారు అని అంటే, మీరు ఇంకా రిక్వెస్ట్ చేయడం వల్ల డెమాన్ వచ్చినాడు, లేకుంటే డెమాన్ కూడా రాకుంటుండే నాకు హెల్ప్ చేయనికే అంటున్నాడు. అదే నేను చెప్పిన అంటున్నాడు బర్నీ. కళ్యాణ్, ఇమ్ము, రీతు, డెమాను అందరూ నాకు ఎవరు వచ్చారన్న హెల్ప్, నువ్వు అదే ఛాన్సే పడినందుకు డెమాన్ అన్న వచ్చాడు కొంచెం హెల్ప్ చేయనికే అంటే, బర్నీ ఏమన్నాడు, నీకు ఒక సంగతి తెలుసా, నువ్వు కాబట్టి డెమాన్ వచ్చినాడు, అదే నీ ప్లేస్లో నేను ఉంటే డెమాన్ కూడా రాకుండా హెల్ప్ చేయనికే అన్నాడు. అదే మాట్లాడుకుంటున్నారు, నాకు ఎప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు కదన్నా, ఆమె కన్నా అంతమంది హెల్ప్ చేసినారు అంటే, ఇంకా నీ ప్లేస్లో నేను ఉంటే నాకు అస్సలు చేయరు అని బర్నీ చెప్తున్నాడు. ఆమెకైనా అంతమంది హెల్ప్ చేసినారు, ఇంకా అయినా కూడా మళ్ళీ ఎవరు చేయలే అన్నట్టు ఆమె ఫీల్ అయిపోతుంటుంది అని చెప్పినాడు. ఇక్కడైతే బయట గార్డెన్లో కూర్చున్నారు.
డెమాన్ పవన్, ఇమ్ము, రీతు, తనుజ. రీతు ఏమంటుంది, నాలో ఉన్న గేమర్ పడుకోబెడదామంటే అని అంటే, నీలో ఉన్న గేమర్ని మనం పండుకోబెట్టినావు కదా అన్నాడు 2 గేమ్లలో. అందుకే అందరు నవ్వుతున్నారు. ఇక్కడ బర్నీ వాళ్ళు ఇంకా అదే గేమ్ గురించే మాట్లాడుతున్నారు. మీరిద్దరు వచ్చేసి అదే అయి ఉంటుందా అని పట్టుకున్నారు. అది థర్డ్ లేట్గా వచ్చేసి కింద పడిపోయి ఇక్కడ ఆల్రెడీ ఇమ్ము అంటున్నాడు, ఆల్రెడీ అన్ని గేమ్లు పండుకోబెట్టినావు కదా నువ్వు, నీలో ఉన్న గేమర్ని అంటే అందరు నవ్వుతున్నారు. దాంట్లో 20+5 అంటే కనుక్కోలేకుంది అవన్నీ జోక్ చేస్తున్నారు. ఒక ముందర ఉన్న 3-4 నెంబర్లు మాత్రం మైనస్ చేసి ప్లస్ చేసి గుర్తు పెట్టుకుంది. ఇంకా అవి అడుగుతాడేమో బిగ్ బాస్ అని వెయిట్ చేస్తూ ఉంది, కానీ బిగ్ బాస్ అవి అడగలేదు అని అందరు జోక్ చేస్తున్నారు. 20-7 అట్లా 20-7 అంటే నేను ప్లస్ అనుకున్నాను, 28 అనుకున్నా, అవన్నీ చెప్తా ఉంది. తప్పు చేసింది కదా అన్ని లెక్కలు. దాని గురించి నవ్వుకుంటున్నారు ముగ్గురు. డెమాన్ అయితే ఇంకా అట్లే కాళ్ళతో ఎక్సర్సైజ్ చేసుకుంటే అట్లే పడుకున్నాడు ఇమ్మో మీద. నాలో ఉన్న గేమర్ అయితే పడుకోకున్నాడు, అసలు నిద్రపోకున్నాడు. అంటే ఆల్రెడీ నిద్రపోయినా కదా అన్ని గేమ్లు అన్నాడు. అందుకే నవ్వుతున్నారు అందరు ఇక్కడ. "20+7 ఎంత అంటే 28 అంటుంది" అని నవ్వుతున్నారు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అడిగినాడు కదా, రీతు నువ్వు సెకండ్ టేబుల్ చెప్పు అన్నాడు కదా, దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఆమెకి లెక్కలు ఏమి చెప్పలేకపోతుంది అనమాట. డివైడెడ్ బై అంటే చెప్పలేకపోతుంది, ఏం చెప్పలేకపోతుంది. మళ్ళీ దాని గురించి చెప్తుంటే నవ్వుతుంది ఇక్కడ. నేను అట్లనికైనా ఇట్లనికైనా, మైనస్ అంటే ప్లస్ అనికైనా, ప్లస్ అంటే డివైడెడ్ బై అనికైనా అని చెప్తుంది. ఇమ్మునేమో నేను జెడ్పీహెచ్ స్కూల్ చదివినాను, ఆ స్కూల్లో చదివినా కానీ బాగా చెప్పాడు కదా, వీళ్ళంతా ప్రైవేట్ స్కూల్లో చదివి ఉంటారు కదా. కొన్ని మాత్రం కౌంట్ చేసుకొని మైండ్లో పెట్టుకుంది. ఇంకా బిగ్ బాస్ అవన్నీ ఎంచి పెట్టుకుంది. ఇంకా బిగ్ బాస్ అది చెప్తాడేమో అని వెయిట్ చేస్తుంది అని చెప్పింది తనుజ. మళ్ళీ కళ్యాణ్ పడుకున్నాడు అని చెప్తుంది. ఒక సినిమాలో ఒక గయ్యాలి పిల్ల ఉంటుంది, అట్లా చేస్తుంది. ఏమన్నా చెప్తే ఆమె మీద ఏమైనా మొత్తం చాడీలన్నీ చెప్పేస్తుంది అందరి మీద రీతు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కళ్యాణ్, ఇమ్ము, డెమాన్ పవన్ పడుకొని ఉంటే, అట్లా పడుకోవద్దండి లేయండి అని అంటుంది. ఎందుకంటే మా మమ్మీ మీద పడుకుంటా నేను ఇంట్లో ఉన్నప్పుడు, నాకు అది గుర్తొస్తుంది. ఇక్కడ ఎవరి దగ్గర పడుకోవాలా అని తెచ్చి నీళ్ళు వేస్తుంది. మీరు లేయకున్నారంటే నీళ్ళు వస్తా అని స్విమ్మింగ్ పూల్లో తెచ్చి పోస్తుంది. ఇక్కడ చూడండి, పడుకుంటే మొత్తం లేయండి మీరు అట్లా పడుకోవద్దండి, నాకు మా మమ్మీకి గుర్తొస్తుంది, మా మమ్మీ మీద కాలేయాలనిపిస్తుంది అని చెప్పి నీళ్ళన్నీ అట్లా పోస్తుంది చూడండి పైనుంచి. అప్పుడు ఇంకా కళ్యాణ్ వాళ్ళంతా ఆమెను పట్టుకొని వచ్చి స్విమ్మింగ్ పూల్ వేయాలని ఉరుకుతున్నారు. అదే పట్టుకొచ్చారనమాట. అందరు లాక్కొస్తున్నారు స్విమ్మింగ్ పూల్లోకి. మేము పండుకున్న వాళ్ళని లేపుతావా అని కళ్యాణ్ వాళ్ళంతా జోక్ చేస్తున్నారు రీతుని. ఇద్దరు కాలు చేతులు పట్టుకొని లాక్కొస్తున్నారు. బర్నీ నాన్న కాపాడు నన్ను, వీళ్ళు నన్ను స్విమ్మింగ్ పూల్ వేసేస్తున్నారు అని అడుగుతూ ఉంది రీతు. అప్పుడు బర్నీ వచ్చి అది డోర్ ఓపెన్ కాకుండా డోర్కి అడ్డం నిలవన్నాడు స్విమ్మింగ్ పూల్ వేయకుండా. తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ తనుజ వచ్చింది అక్కడికి. తర్వాత తనుజ వచ్చి ఏమైందంటే, సరే వాళ్ళకి సారీ చెప్పు నువ్వు, అప్పుడు స్విమ్మింగ్ పూల్ వేయరు నేను అంటే, ఎందుకు నువ్వు వాళ్ళకి వెళ్ళి పోతున్నావు, నాకెళ్ళి రావా అని అడిగింది. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకుని నిలబడింది కదా, తనుజ చెప్తుంది అనమాట. అప్పుడు నీకెళ్ళి నాకెళ్ళి అనేం కాదు, న్యాయంకి వెళ్ళి ఉంటాను నేను అని చెప్పింది. ఇమ్మానుల్ కూడా ఇక్కడ న్యాయం ఉంటే అక్కడ చెప్తుంది అంటే, అప్పుడు ఇంకా తర్వాత వాళ్ళకి సారీ చెప్పింది. సుమన్ శెట్టి వాళ్ళందరికీ చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అక్కడ కూర్చొని సారీ చెప్తాను చూడండి. సరే నేను చేసిన తప్పే అనుకుంటా. ఇక్కడైతే హాల్లో అయితే అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక సైడ్ ఏమో సుమన్ శెట్టి, సంజన మాట్లాడుకుంటున్నారు. సంజన మోటివేట్ చేస్తుంది అనమాట. మనం హైట్ తక్కువ, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, అవన్నీ ఏమీ బాధపడకూడదు.
వీక్ అయిపోకుండా బాగా స్ట్రాంగ్ ఆడాలి. ఇప్పుడు నో బాల్ నువ్వు డైరెక్ట్ 6 కొట్టొచ్చు, నాకౌట్ రౌండ్ కాదు. ఆల్రెడీ 3 ప్లాన్స్లో ఉన్నావు అని ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు సుమన్ శెట్టికి. తర్వాత అయితే ఇక్కడ బయట ఇక్కడ డెమాన్ పవన్ ఇంట్లో నిద్రపోతున్నాడు కదా, దాని గురించి వచ్చి చెప్తా ఉంది రీతు. వీళ్ళందరికీ జోక్ లాగా అలసిపోయి పండుకున్నాడు అంటుంటే వీళ్ళందరూ జోక్ చేస్తున్నారు అనమాట. డెమాన్ పవన్ ఇమిటేట్ చేస్తుంది తనుజ. వస్తాడు ఇట్లా అట్లా అట్లా అక్కడక్కడ తిరుగుతుంటాడు. రీతు పలకలేదనుకో రీతు అని గట్టిగా పిలుస్తాడు. ఏమి అంటే మళ్ళీ ఏం లేదంటాడు అని తగ్గుతాడు. మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఇట్లా ప్యాంటు సర్దుకొని మళ్ళీ బయటకు వస్తాడు. వచ్చి వచ్చి మళ్ళీ ఏమి పిలుస్తుంటే రావేంటి అంటాడు అని తనుజ జోక్ చేసింది. పిలుస్తుంటే రావే అంటే రీతు కాదురా అక్కడ జోక్ చేస్తున్నారు నవ్వుతున్నారు అక్కడ ఉన్నానంటే, అంటే నాకంటే ఇంపార్టెంట్ అయిపోయిందా అక్కడ నవ్వేది నీకు అని అంటున్నాడు. అట్లా ఇమిటేట్ చేస్తే నీకు కూడా అట్లా వచ్చేస్తా